హాయ్ అండి, నేను ఈవేళ డ్రై ఫ్రూట్స్తో లడ్డూ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లడ్డూ తయారు చేయడం కోసం నేను బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, కిస్మిస్లు, వాల్నట్స్, ఖర్జూరం, వేరుశెనగ గుడ్లు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు తీసుకున్నాను. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టి 2 చెంచాలు నెయ్యి వేసి ముందుగా బాదం గింజలు వేసి కొంచెంసేపు వేయించి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు వేసాను. ఆ జీడిపప్పు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఆ తర్వాత పిస్తా పప్పు కూడా వేసి 3 కలిపి వేయించాను. ఇవి వేగిన తర్వాత ఒక దాంట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ 2 చెంచాలు నెయ్యి వేసి వాల్నట్స్ వేసాను. ఒక క్షణం తర్వాత వేరుశెనగ గుడ్లు కూడా వేసి 2 కలిపి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇవి కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ పెనంలో 2 చెంచాలు నెయ్యి వరకు వేసుకుని సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి పప్పు, కర్బూజా గింజలు 3 సన్నగా ఉన్నాయి, చిన్న సైజు కదా ఇవి, 3 ఒకసారి వేసి వేయించాను అనమాట. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఎక్కర్లేదు. ఇక చూడండి కలర్ ఎలా వచ్చిందో అలా వచ్చాక తీసేసుకోవాలి. కమ్మటి వాసన వస్తుంది అనమాట. ఇవి కొంచెం తక్కువ పాలలోనే వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని నేను తీసుకున్న ఖర్జూరము ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను. కావాలంటే తీపి ఎక్కువ కావాలంటే కొంచెం ఖర్జూరం ఎక్కువ వేసుకోవచ్చు. కావాలంటే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే బెల్లం వేయలేదు. ఖర్జూరంని మిక్సీలో వేసి తిప్పేసి మళ్ళీ పొయ్యి మీద బాండీలో 2 చెంచాలు నెయ్యి వేసి ఖర్జూరాన్ని వేయించాను అనమాట. కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకుని ఖర్జూరం పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్లో కిస్మిస్లు కూడా వేసి ఒకసారి తిప్పాను. కొంచెం మెత్తగా అవుతుంది కదా, అది డ్రై ఫ్రూట్స్లో బాగా కలుస్తుందని చెప్పేసి కిస్మిస్లు కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో కొంచెం బరకగా మరీ మెత్తగా కాకుండా చేశానన్నమాట. మామూలుగా అయితే పప్పులాగా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మెత్తగానే ఆడాను. ఎందుకంటే అందులోని విటమిన్స్ అన్నీ మనకు బాగా అందుతాయి కదా మెత్తగా ఆడడం వల్ల, అందుచేతను. ఆ తర్వాత ఏమో ఈ మెత్తగా చేసి పెట్టుకున్న ఖర్జూరము, కిస్మిస్లు, ఈ గుండ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకుని ఒకసారి మళ్ళీ మిక్సీ పెట్టాను. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను. మరీ పెద్దగా చేయలేదండి, కొంచెం నిమ్మకాయ సైజులో చేశాను ఉండలు నేను. ఎందుకంటే రోజు ఒకటి తింటే సరిపోతుంది కదా. మనం నానబెట్టుకుని రాత్రి నానబెట్టుకుని ఉదయం పేస్ట్ చేసుకుని తినాలన్నా కష్టంగానే ఉంటుంది. నానబెట్టుకుని తినడం కూడా ఒక్కొక్కసారి మర్చిపోతున్నాము. ఇలా అయితే లడ్డూల్లాగా చేసి పెట్టుకుంటే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు కదా. అందుకని నాకు ఇలా ఐడియా వచ్చి ఇలా చేశాను అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. శరీరానికి తక్షణంగా శక్తిని అందిస్తాయి. డ్రై ఫ్రూట్స్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బులు నివారించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే కాల్షియం మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకలను బలంగా చేయడానికి ఉపయోగపడతాయి. డ్రై ఫ్రూట్స్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్లో ఐరన్ మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ బరువును కూడా నియంత్రించడానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు మరీ ఎక్కువగా తినొద్దండి. రోజు 1-2 తినాలంతే. ఎక్కువ తినడం వల్ల వెయిట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ లడ్డూలో కిస్మిస్ వేసానండి ఎక్కువగా. నేను కిస్మిస్ వేయడం వల్ల లైట్ పులుపు బాగుంది. ఆ టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.